లంబాడా సామాజిక వర్గానికి కూడా కొంత ప్రియారిటీ దక్కలేదు ఇప్పటిదాకా. సో ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన సమయంలో దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ కూడా మంత్రి పదవి దక్కచ్చన్న ప్రచారమే ఎక్కువ శాతం వినిపిస్తోంది. సో ఇప్పుడు మంత్రి పదవుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. అందుకని ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత కేబినెట్ ప్రక్షాళన భారీగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మంత్రులకు కొంత శాఖల మార్పు చేయాలని కూడా అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఇప్పుడు అజరుద్దీన్ కూడా ఇంకా శాఖ కేటాయించలేదు. ఆయన హోంశాఖను పట్టుబడుతున్నారు. మరోవైపు చాలా వరకు మరి సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలు ఆయనకు అప్పచెప్తారా, లేదంటే ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి శాఖలు తీసి మరి ఆయనకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉంటగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు శాఖల మీద కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి దానికి మంత్రి పదవులను భర్తీ చేయబోతున్నారా, లేదు అంటే ప్రక్షాళన వరకు ఆగుతారు. ఎందుకంటే ఒకసారి విస్తరణ, మరోసారి ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా అసంతృప్తి రగిలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ ప్రక్షాళన జరిగితే విజయశాంతి కానీ, మదన్ మోహన్ కానీ, ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళని కూడా కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా మాట ఇచ్చినటువంటి నేపథ్యం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మల్రెడ్డి రంగారెడ్డికి, బాలు నాయక్కి, మదన్ మోహన్ రావు కూడా కీలకంగా ఆజావాల్ లిస్టులో ఉన్నటువంటి నేపథ్యంలో అంటే వీళ్ళతో పాటుగా ఆయనను కూడా కొంత పరిగణలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాహుల్ కోట్రిలో వ్యక్తి కాబట్టి స్పష్టంగా అధిష్టానం కొంత ఆయన వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. మరోవైపు మీనాక్షి నటరాజన్ కానీ, లేకుంటే అధిష్టాన పెద్దలు కూడా కొంత దీని మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో ఇప్పటిదాకా రగులుతున్నటువంటి అసంతృప్తులు, అంటే ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళంతా అసంతృప్తిగా రగులుతున్నారు. కేబినెట్లో పదవులు దక్కాలని కోరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మంచి కాలం రాబోతుందేమో అనిపిస్తుంది.